ప్రియమైన ఆదివాసులారా, ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక ఆదివాసీలకే రిజర్వేషన్లు కల్పిస్తానని, పోలవరం ముంపు ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసీలకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని రంపచోడవరం, చింతూరు డివిజన్లు మరియు ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరిట మరో ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ 2025 నవంబర్ 9న పోలవరం జిల్లా విఆర్పురం మండలం కొటారిగొమ్ము గ్రామం నుండి ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేపట్టింది. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్ ప్రాంతాలలో కొనసాగుతుంది. పోలవరం ప్రత్యేక జిల్లా ఆదివాసీ జేఏసీ సాధించుకున్న చారిత్రకమైన గొప్ప విజయం. గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ముంపు ప్రాంతానికి రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే షెడ్యూల్ ప్రాంత పరిపాలన సౌలభ్యం కోసం పోలవరం జిల్లాలో ఏలూరు జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాలన్నీ కలిపి జిల్లాకు ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరు పెట్టాలని కోరుచున్నాము. అలాగే ఆదివాసీలకు ఇచ్చిన ఎన్నికల హామీలని నెరవేరుస్తూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలని మెగా డిఎస్సిలో రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీకి నియమించిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెనక్కి పంపించి ఆ ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని ఆదివాసీ జేఏసీ డిమాండ్ చేస్తుంది. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ఆదివాసులకు చారిత్రక అవసరం మాత్రమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గురుతరమైన బాధ్యత కూడా. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నేషనల్ ట్రైబల్ పాలసీ 1952, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1982 మరియు ఇతర ఏజెన్సీ చట్టాలు అమలులో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని వివిధ శాఖల్లో స్థానిక ఆదివాసీ తెగలతో ఉద్యోగాల భర్తీకి 29 జీవోలను తీసుకొచ్చింది. ఆ జీవోలు ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. కూటమి ప్రభుత్వ సారథి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే చొరవతో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం త్వరితగతిన చేయాలని గుర్తు చేస్తున్నాము. అలాగే తమ నాయకుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి అధికార కూటమి ప్రభుత్వంలో భాగమైన ఎస్టీ ఎమ్మెల్యేలు, టీఏసీ మరియు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని పదే పదే గుర్తు చేస్తున్నాము. చదువుకున్న ఆదివాసీ యువతకు ఉద్యోగ భద్రత చట్టం రూపొందించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో సుదీర్ఘంగా కొనసాగుతున్న శాంతియుత ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో ప్రతి ఒక్క ఆదివాసీ స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు పలకాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపునిస్తుంది. స్థానిక ఆదివాసులతో ఉపాధ్యాయుల నియామకాలకు ఉద్దేశించిన జీవో నంబర్ 3ని షెడ్యూల్ ప్రాంతానికి రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక పరిపాలనా నియమాలను పరిగణలోకి తీసుకోకుండా 2020 ఏప్రిల్ 22న కరోనా సమయంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సుదీర్ఘకాలంగా కొనసాగిన న్యాయ ప్రక్రియలో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల పక్షాన బలమైన వాదనలు వినిపించిన కారణంగా జీవో నంబర్ 3 రద్దు కాబడింది. ఒక్క జీవో రద్దుతో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ రద్దయినట్టయింది. అమల్లో ఉన్న 28 జీవోలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా జీవో నంబర్ 3 రద్దు తర్వాత 2025లో నిర్వహించిన మెగా డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయాం. అంతేకాకుండా గడిచిన 5 ఏళ్లలో ఏకలవ్యలు, గురుకులాలు, కేజీబీలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థలు, పాడేరు మెడికల్ కళాశాల, వైద్య ఆరోగ్యం మొదలైన వివిధ శాఖల్లో చేపట్టిన నియామకాల్లో సుమారు 20,000 ఉద్యోగాలు కోల్పోయాము. ఇక నుండి ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదివాసులు విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో కూడా పురోగతిని కోల్పోయారు. ఏజెన్సీ చట్టాలు రాజ్యాంగ పరిధుల పరిమితిలోకి తీసుకొని షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం కూర్పులో స్టేట్ క్యాడర్ పోస్టులు 30%, జోనల్ క్యాడర్ పోస్టులు 50%, లోకల్ క్యాడర్ పోస్టులన్నీ స్థానిక ఆదివాసులతో భర్తీ చేసే విధంగా సమగ్రమైన చట్టం చేయాలని పలు దఫాలుగా ప్రభుత్వంతో జరిపిన చర్చలలో ఆదివాసీ జేఏసీ స్పష్టం చేసింది. ఇప్పటికైనా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయకపోతే గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరోమారు ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆదివాసీ జేఏసీ హెచ్చరిస్తుంది. ఈ జీవో నంబర్ 3 రద్దు అంశాన్ని కేవలం ఉద్యోగాల సమస్యగా చూడరాదు. ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి ఉద్యోగాల పేరిట ఆదివాసేతరులను బలవంతంగా ఏజెన్సీలోకి చొప్పించడం వలన అక్రమ వలసలు పెరిగి ఆదివాసుల భూ హక్కులు తీవ్రంగా దెబ్బతింటాయని
ఆదివాసీ జేఏసీ పునరుద్ఘాటించింది. పోలవరం ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగులు, బొగ్గు గనులు, నేషనల్ హైవేలు, అభయ అరణ్యాలు, బలవంతంగా చొప్పిస్తున్న టూరిజం ప్రాజెక్టులు ఏజెన్సీ ప్రాంతాల భౌగోళిక స్వరూపాన్ని నాశనం చేస్తాయి. బయటి వారి ఒత్తిడిని తట్టుకోలేక ఆదివాసులు తమ అస్తిత్వపు గుర్తింపుని, సంస్కృతిని, సాంప్రదాయిక విలువలని కోల్పోయి ఆదిమ జాతుల మనుగడ తీవ్రంగా దెబ్బతింది. ఆదిమ తెగలను, సంస్కృతులను కాపాడటం ప్రభుత్వం యొక్క బాధ్యత అని గుర్తు చేస్తున్నాము. జీవో నంబర్ 3 రద్దు తర్వాత ఏజెన్సీలో మన భూముల రక్షణకు ఉద్దేశించిన 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని రద్దు చేయడం కోసమని సుప్రీంకోర్టులో నాన్ ట్రైబల్స్ కేసు వేశారు. ఈ కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇంప్లీడ్ పిటిషన్ వేయకుండా గత 3 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారు. మనము ఏమరుపాటుగా ఉంటే జీవో నంబర్ 3 లాగే 1/70 చట్టం కూడా మన పాలకుల నిర్లక్ష్యానికి గురై రద్దయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆదివాసీ జేఏసీ మన భవిష్యత్తు తరాల కోసం క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే మెగా డిఎస్సిలో ఏజెన్సీకి నాన్ ట్రైబల్స్ ని టీచర్లుగా నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటం సాగిస్తుంది. కావున ఈ ఉద్యమంలో ప్రతి ఆదివాసీ స్వచ్ఛందంగా పాల్గొని బలపరచాలని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు బేషరతుగా మద్దతునిచ్చి ఆదివాసీల పక్షాన నిలవాలని, మా న్యాయమైన రాజ్యాంగబద్ధమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే మన జాతి మనుగడ కోసం ఆదివాసీ జేఏసీ చేపట్టిన విద్యా సంస్థల బంద్, మన్యం బంద్, చలో అమరావతి వంటి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని 2026 ఏప్రిల్ 3న పాడేరులో జరగనున్న ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపునిస్తుంది. ఆదివాసీ సత్యాగ్రహ యాత్రలో భాగంగా ఆదివాసీ చేసినటువంటి డిమాండ్స్ ఏమిటంటే, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి, మెగా డిఎస్సిలో అక్రమంగా ఏజెన్సీకి నియమించిన నాన్ ట్రైబల్స్ టీచర్స్ ని వెనక్కి పంపించి ఆ ఉద్యోగాలన్నీ స్థానిక ఎస్టీలతో భర్తీ చేయాలి, 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం రద్దుకు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కేసులో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5వ షెడ్యూల్ ప్రాంతాలలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగ్ ప్రాజెక్టులు వెంటనే రద్దు చేయాలి. అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాని జోన్ 1లోనే యథాతథంగా కొనసాగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ కు జారీ చేసిన ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు మొదలగు అన్ని రకాల గుర్తింపు పత్రాలను వారి సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలి. బోగస్ ఎస్టీ సర్టిఫికెట్లు తక్షణమే రద్దు చేసి ఆ సర్టిఫికెట్లు జారీ చేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రిమినల్ కేసులు పెట్టాలి. పోలవరం నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రతి నిర్వాసిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆదివాసుల పరిపాలనా సౌలభ్యం కోసం అసెంబ్లీ ప్రాంగణంలో టీఏసీ భవనాన్ని నిర్మించి పరిపాలనా యంత్రాంగాన్ని నియమించాలి. నాన్ షెడ్యూల్ గ్రామాలుగా నిర్లక్ష్యం చేయబడినటువంటి ఆదివాసీ గ్రామాలను భారత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం షెడ్యూల్ ఏరియాగా పునర్నిర్వహించి ఐటీడీలో పరిపాలన కిందికి తీసుకురావాలి. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాలన్నీ కలిపి కారం తమ్మన్న దొర పేరు పెట్టాలి. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం నీలకంఠపురం కేంద్రంగా ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి. 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం, అటవీ హక్కుల చట్టం, పెసా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. ఉద్యోగ నియామకాల చట్టం చేయకుండా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారిని వెంటనే తప్పించి నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలి. ఇట్లు ఉద్యమాభివందనాలతో ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.